క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. రైట్ గా చెరువు భూముల్లో కట్టొద్దు కొనొద్దు. హైదరాబాద్ లో కబ్జాకు గురైన చెరువులన్నింటినీ పునరుద్ధరిస్తాం. బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టాలంటే వెన్నులో వణుకు పుట్టాలి. అక్రమ కట్టడాలకు అనుమతులిస్తే ఆఫీసర్లపైన కేసులు. చెరువులను కాపాడుకోకుంటే భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది. టైం వచ్చినప్పుడు ఎన్ కన్వెన్షన్ పైన చర్యలు తప్పవు. ఫైర్ సేఫ్టీ పర్మిషన్లు తీసుకొని బిల్డింగ్ సీజ్ చేస్తాం. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని వెళ్ళడంటూ హైడ్రా అనే ఒక కొత్త సంస్థను తీసుకొచ్చి దాని ద్వారా అక్రమ నిర్మాణాలన్నిటికీ వెనక ముందు ఏం లేదు, రెవెన్యూ పోలీసు మిగతా యంత్రాంగం అంతా కూర్చొని స్కెచ్ గీసుడు ఆక్రమించాలి పెట్రోల్ ఇక బుల్డోజర్ అంతే. సో ఈ రకంగా మా ముందు పెద్ద టాస్క్ ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల కొందరు బడా నేతలు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టి ఎవరికి అనుమానం రాకుండా అందులో పేదలను ఉంచుతున్నారు. అందుకోసం ఆ పేదలకు డబ్బులు కూడా ఇస్తున్నట్టు గుర్తించాం. ఇటీవల గాజుల రామారంలో ఇదే తరహాలో 54 ఇళ్లను నిర్మించారు. వాటిని కూడా మేము కూల్చేశామని చెప్పి ఏవి రంగనాథ్ గారు చెప్తా ఉన్నారు. ఇక అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరిక. నగరంలోని 56 చెరువులకు సంబంధించి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ 1979 నుంచి 2023 మధ్య స్టడీ చేయగా 60% భూములు కబ్జాలకు గురైనట్టు తేలిందని రంగనాథ్ అన్నారు. మొత్తం 40.35 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చెరువులుండగా ఇందులో 24.26 చదరపు కిలోమీటర్లు ఆక్రమణకు గురైందని తెలిపారు. చాలా చెరువులు 60% నుంచి 80% వరకు కబ్జాలకు గురయ్యాయని కమిషనర్ చెప్పారు. హుస్సేన్ సాగర్ కూడా 21% ఆక్రమణకు గురైందని, సరూర్ నగర్ చెరువు 56% కబ్జాల పాలైందన్నారు. తుంబలకుంట చెరువు 100% ఆక్రమణకు గురైందని, పెద్ద చెరువు 96%, నల్ల చెరువు 90%, మిర్యాలగూడ చెరువు 90%, ఇట్లా హైదరాబాద్ పరిసరాల్లోని చెరువులన్నీ కబ్జాల పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆక్రమణలను అడ్డుకోకపోతే హైదరాబాద్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన అన్నారు. హైదరాబాద్ లోని చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో చేసిన ప్లాట్లు, కట్టిన ఇండ్లను ఎవరు కొనొద్దని, వాటిని అమ్మొద్దని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ కమిటీ కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. అలాంటి అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామని, కబ్జాదారులపై క్రిమినల్ కేసులు పెట్టి కటకటాలకు పంపుతామని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తే అధికారుల పైన కేసులు తప్పవన్నారు. చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. బఫర్ జోను ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టాలంటే వెన్నులో వణుకు పుట్టేలా హైడ్రా పనితీరు ఉంటుందన్నారు. రాష్ట్ర రాజధాని చుట్టుపక్కల తక్కువ ధరకే ప్లాట్లు, ఇండ్లు ఇస్తామంటే గుడ్డిగా కొని మోసపోవద్దని, అన్ని రకాల అనుమతులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని ప్రజలకు సూచించారు. సోమవారం హైదరాబాద్ లోని హైడ్రా ఆఫీస్ లో రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది ఎంత పెద్ద సబ్జెక్ట్ అంటే, ఇవాళ ఎవడెవడైతే కబ్జాలు పెట్టిండో, ఎవడెవడైతే ప్రభుత్వ భూములను ఆక్రమించిండో, ఎవడెవడైతే అక్రమంగా కబ్జాలు చేసి అమ్మిండో వాళ్ళందరి వెన్నులో వణుకు పుట్టేటువంటి ప్రెస్ మీట్ ఇది. వాస్తవానికి హైడ్రాను ఏర్పాటు చేయడం ఒక ఎత్తు అయితే, హైడ్రాకు ఒక సూపర్ పోలీస్ అధికారిని, హైడ్రాకు సూపర్ పోలీస్ అధికారి అయినటువంటి రంగనాథ్ ఎవడికి ప్రశ్నే లేదు. ఎక్కడికి పోతే అక్కడ నల్గొండలో అయితే ఎక్కడ పోయినా తన మార్కు ఉంటుంది అంతే. ఇక్కడ మొత్తం ఈ ఎంటైర్ మన పోలీస్ సిస్టమ్ లో రంగనాథ్ చాలా సిన్సియర్ ఆఫీసరు. ఆయన ఇది నిజంగా అన్యాయమే అనుకుంటే అన్యాయమే అని చేస్తాడు. ప్రజలకు న్యాయమే చేయాలంటే న్యాయమే చేస్తాడు. కాబట్టి ఏవి రంగనాథ్ గారిని ఈ హైడ్రాకు కమిషనర్ను చేయడం ఈ రాష్ట్ర ప్రభుత్వం తన ఇంటెన్షన్ బయటపెట్టింది. నిర్దాక్షిణ్యంగా వ్యవహరించి ఈ కబ్జాలకు గురైనటువంటి వాటిని విముక్తి చేసేటువంటి బాధ్యతను కమిషనర్కి అప్పగించారు. నిజంగా మీరు గతంలో కూడా చూడొచ్చు, వరంగల్లో భూము ఎవడన్నా కన్నెత్తి చూడాలంటే ఉత్స ఏవి రంగనాథ్ గారు కమిషనర్ ఉన్నప్పుడు ఉత్సనే అటువంటి ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ను ఇవాళ భూముల పరిరక్షణ కోసం పెట్టినంటేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి చెరువులు కూడా ఒక్కొక్క చెరువు 90, హుస్సేన్ సాగర్ కూడా 21% కబ్జా అయిపోయిందట. 21% హుస్సేన్ సాగర్ కబ్జా అయిందట. ఉప్పల్ నల్ల చెరువు 90% ఎంత 90%. ఇగో నల్ల చెరువు 90% ఈ వెనకాలే ఉంటది. మంచిగా అట్లా గూల కొట్టి గుడి కట్టిరాడు కథం. నేనేమనుకున్నా అసలు యాక్చువల్ గా గుడి కడుతుంటే ఫస్టే గుడి కడుతున్నారు, చెరువు ఉన్నది, చెరువు మధ్యలో గుడి కడుతున్నారు. నేనేమనుకున్నా పర్యాటక కేంద్రం చేస్తారేమో, వీడికి వంతన చేసి అట్లా గుడికి తీసుకొస్తారేమో నేను అనుకున్నా. అయితే ఏమైంది, ఆ చెరువు మధ్యలో కట్టిగా గుడి కట్టిన తర్వాత మెల్లగా ఊడ్చుకుంటూ వచ్చేసి చెరువుని ఊడ్చేసారు, మొత్తం ఊడ్చేసారు అన్నట్టు. ఇంకా అదే కాదు,
గండిపేట ఉస్మాన్ సాగర్ ఇవన్నీ లేపేసి కేశవపురం జలాశయం తెస్తామని చెప్పి కేసీఆర్ అని ఇటుక కూడా పెట్టలేదు, ఆడ ఇటుక వేళ కూడా పెట్టలే. అది పక్కకు పెడితే ఎక్కడ చూసినా చెరువు భూములు, ఎఫ్టీఎల్ భూములు, బఫర్ జోన్లో ఉన్నటువంటి అన్ని కబ్జాలు పెట్టుడు, వాటిని అక్రమంగా ప్లాట్లు చేసుడు, అమ్ముడు. ప్రజలారా ఇవాళ వర్షం వస్తే హైదరాబాద్లో ఎట్లుంటుంది పరిస్థితి? ఆ వాటర్ తేడికి ఆ చెర్లకు పోవాలి, చెర్లే కబ్జా పెట్టి ఆడికి పోతే ఇంకా రోడ్ల మీదనే ఉంటాయి, ఇండ్లలోనే ఉంటాయి. మళ్ళీ ఇళ్ళకి రాగానే ఇంట్లో మనమే సర్కారు మంచిగా లేదని మళ్ళీ సర్కారు మీద వదిలిపెట్టుడు. చెరువులలో ఇండ్లు కడితే ఇల్లు ఇంట్లోకి రాకపోతే ఏడికి వస్తాయి? ఇంకో గమ్మత్ విషయం ఏంటంటే గన్పూర్ చెరువును కుదబెట్టిరట, కుదబెట్టి బ్యాంకులోనే తీసుకున్నట గత పాలకుడు కేసీఆర్ గారు. అదేందో మరి నేను చూడాలి, ఎంక్వైరీ చేస్తా. అయితే విషయం ఏంటంటే ఇన్ని చెరువులు 80%, 90%, తుమ్మలకుంట చెరువు 100% కబ్జా గురైపోయింది. తూములు కూడా కబ్జా పెట్టి అనుకోరాదు. ఇక 200 చెరువులు కనుమరుగైపోయినాయి అసలు హైదరాబాద్ సరౌండింగ్ లో. మరి ఇన్ని చెర్లకు విముక్తి వస్తే తప్ప హైదరాబాదు మనగడ సాగించదు. ఈ కబ్జాలు పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని కూడా ఎప్పటి నుంచట 1979 నుంచి 2023 మధ్యలో స్టడీ చేస్తావురట. ఎవడన్నా కబ్జాలు పెట్టినా ఏం కథ ఈ మధ్యలోనే జరిగింది మొత్తం. వాస్తవానికి లైవ్ చూస్తున్న ప్రజలారా, ఏవి రంగనాథ్ హెచ్చరిక ఏదైతే చేసిండో, ఏవి రంగనాథ్ నిర్ణయంతో మీరు ఏకీభవిస్తా ఉన్నారా? చెరువులు చెరువుల భూముల్లో కట్టొద్దు కొనొద్దు అని అంటుండు కదా ఆయన. చెరువుల భూముల్లో కట్టొద్దు కొనొద్దు అంటుండు. గాజు రామారం ఉంది కదా, గాజు రామారం కార్పొరేటర్ వద్దని చెప్పినా కూడా ఎమ్మెల్యే ఆన్సర్లు గాజు రామారంలో ఆగమాగం ఉంది లెక్క. కాన్స్టెన్సీ వస్తాయి. అవును తెలుసు, 100 ఎకరాల భూములు కథం చేస్తున్నాడా, గవర్నమెంట్ భూములు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే కొంతమంది ఈ బడా నాయకులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పేదోళ్ళని ఎవరైతే ఉంటారో గుడిసెలు వేసుకుంటే వాళ్ళు ఉంటారు కదా, వాళ్లకు ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చి అందులో కబ్జాలు పెడతారు. రైట్ ప్రజలారా, ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక దమ్మున్న కమిషనరు దమ్కి ఇచ్చి కబ్జాలు ఎవడు పెట్టినా తోలు తీస్తామని చెప్పేటువంటి కమిషనర్ వచ్చాడు హైడ్రాకి. ఆ కమిషనర్ చెప్తున్నటువంటి మాట ప్రకారం ఎవడు కూడా కబ్జాలు పెట్టొద్దని చెప్తా ఉన్నాడు, పెడితే వాటిని కూల్చేస్తామని చెప్తా ఉన్నాడు, అతని మీద కేసులు పెడతాం, ఆఖరికి అధికారులు దొంగ సర్టిఫికేట్లు ఇచ్చినా కూడా వాళ్ళ పని కూడా చేస్తామని మీ పైన కూడా కేసులు పెడతామని చెప్పిండు. సో మొత్తానికి హైడ్రా ఒక సరికొత్త సంచలనంగా మారింది హైదరాబాద్లో. ఇప్పుడు అంతా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా ఒత్తిడి తెచ్చి మళ్ళీ కమిషనర్ని మార్చాలి, కమిషనర్ని మార్చాలి. ఆయన కొత్త ఏం కాదు. ఆడ వరంగల్ అట్లా చేస్తే ఆడికేని మార్చిపిచ్చారు, నల్గొండలో చేస్తే ఆడికేని మార్చిపిచ్చారు. ఇప్పుడు హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ గారిని కొనసాగిస్తారా, లేకపోతే మళ్ళా సాల్సారిగా మాకు ఒత్తిడి ఎక్కువ అయిపోయిందని మళ్ళా వేరే దానికి మారుస్తారా చూడాల్సినటువంటి అంశం. కానీ బరాబర్ అధికారి ఆయన. చెరువులు కబ్జా పెట్టి 58, 59 జీవో కింద 60 గజాలు మొత్తం లీడర్లకు కొట్టేసారు. 58, 59 ఎస్, మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ ని క్లిక్ చేయండి. ఇక చెరువుల భూములను కాపాడేందుకు ఏవి రంగనాథ్ గారు చేస్తున్న పని కరెక్టేనా? రంగనాథ్ గారు చేసింది కరెక్టే అనుకుంటే వాళ్ళు పైన రంగనాథ్ గారు చేసింది తప్పు అనుకునే వాళ్ళు కింద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. దయచేసి లైక్ బటన్ మాత్రం 100% క్లిక్ చేయండి, చూస్తున్న ప్రతి ఒక్కరు. అలాగే షేర్ కూడా చేయండి. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.